ಯೋಗರತೋ ವಾ ಭೋಗರತೋ ವಾ ಸಂಗರತೋ ವಾ ಸಂಗವಿಹೀನಃ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. భజగోవింద శ్లోకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఓ శ్లోకం ఇది. జీవితంలో ఎవరైనా ధ్యానం, ఆత్మచింతన అనే యోగంలో ఉన్నా, లేక సుఖ సంపదల్లో, ఇంద్రియానుభవాలతో భోగంలో ఉన్నా, లేదా సమాజంలో కలిసిమెలిసి గడిపినా, ఒంటరిగా ఉన్నా, ఎవరి మనసులోనైతే దేవుడి ఆత్మతత్వం ఆ పరబ్రహ్మంలో కలిసిపోయిందో ఆ వ్యక్తి మాత్రం నిత్యం ఆనందంలో ఉంటాడు. ఇక్కడ ఈ కర్షక మహర్షి మాత్రం ప్రకృతి తత్వంలో నిత్యానందంలో మునిగిపోయి ఉంటున్నాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆ ఆనందంలో ఉంచడంలో సఫలీకృతుడయ్యాడు. సహజ వ్యవసాయ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ, వందల మందికి శిక్షణనిస్తూ, వ్యవసాయం అనే పదం పుట్టిన నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, నేడు వ్యవసాయం పేరిట పంట పొలాల్లో జరుగుతున్న విచ్చలవిడి విధ్వంసం నుండి రైతుని, భూమిని కాపాడాలనే సంకల్పంతో తన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు ఈ సహజ వ్యవసాయ కర్షక ఋషి. కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో పూర్తి స్థాయిలో సహజ వ్యవసాయం చేస్తూ ఆ దిశలో ఇతర రైతులను ప్రోత్సహిస్తున్న ఆ సహజ రైతు పేరు రాఘవ. ఐకాంతిక అని పిలుచుకునే తన వ్యవసాయ క్షేత్రం పేరు తన ముందుకు చేరి ఐకాంతిక రాఘవ అనే పేరుతో ఆయన కర్ణాటకలో సుపరిచితులు. గడ్డి పరగతో విప్లవం అనే పుస్తకం ద్వారా మనకు పరిచయం ఉన్న జపాన్ సహజ వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకువోకా విధానాలతో ప్రేరణ పొందిన ఈ ఐకాంతిక రాఘవ గారితో ఒక చిన్న ముఖాముఖి.